ఇక గన్నులు వదిలి ర్యాంప్ వాక్ మోడల్స్గా మాజీ మహిళా మావోయిస్టులు ఛత్తీస్గఢ్లో నిర్వహించినటువంటి ఫ్యాషన్ షో. ఒకప్పుడు తుపాకులు పట్టినటువంటి మాజీ మహిళా మావోయిస్టులు మోడళ్లుగా మారారు. ఆత్మవిశ్వాసంతో ర్యాంప్ వాక్ చేసి అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఛత్తీస్గఢ్లో రాయ్పూర్లో నిర్వహించినటువంటి జాతీయ చేనేత దినోత్సవ వేడుకల సందర్భంగా ఫ్యాషన్ షో చేపట్టారు. ఇందులో మాజీ మహిళా మావోయిస్టుల బృందం వేలాది మంది ప్రేక్షకులకు సమక్షంలో ర్యాంప్ పై నడిచారు. ఛత్తీస్గఢ్ సాంప్రదాయ చేనేత దుస్తులు కోసా సిల్క్ ధరించి ప్రొఫెషనల్ మోడళ్లతో కలిసి ఈ మాజీ మావోయిస్టులు ర్యాంప్ వాక్ చేయగా ప్రేక్షకుల నుంచి చప్పట వర్షం కురిసింది. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆడిటోరియంలో జరిగినటువంటి ఈ ప్రదర్శన ఫ్యాషన్, స్థానిక చేతి వృత్తుల నైపుణ్యాన్ని ఒకే వేదికపైకి తీసుకురాగా మాజీ మావోయిస్టుల ర్యాంప్ వాక్ ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. అడవుల నుంచి రన్వే వరకు ర్యాంప్ వాక్ చేసినటువంటి మహిళల్లో కొందరికి ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్కు రావడం ఇదే మొదటిసారి. బస్తర్లోని పునరావాస కేంద్రాల నుంచి వచ్చిన వారంతా వేలాది మంది ప్రేక్షకులు అతిథుల ముందు ప్రొఫెషనల్ మోడళ్లతో కలిసి నడుస్తారని వారు ఎన్నడూ ఊహించలేదు. ఈ ఫ్యాషన్ షోకు ముందు వారికి వారం రోజుల పాటు గ్రూమింగ్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రదర్శన కోసం వారికి ముంబైకి చెందిన ఒక ప్రొఫెషనల్ ట్రైనర్ బాడీ లాంగ్వేజ్, నడక, ఆత్మవిశ్వాసంపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ వేడుకకు ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి హాజరయ్యారు. జనజీవన స్రవంతిలో కలిసిపోయిన ఈ మహిళల కొత్త జీవితానికి అభినందన తెలిపారు అని చెప్పేసి మనం చూస్తున్నాం. బీజాపూర్కు తిరంగా యాత్ర అని ఇంకోటి చూస్తున్నాం. అయితే ఈ వార్తకు సంబంధించిన విషయంలో మీడియా వాళ్ళు కానీ ప్రజలు కానీ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, తుపాకులు పట్టినటువంటి వాళ్ళు ర్యాంప్ వాక్ చేస్తారు, ఇదేదో పెద్ద వింత అని చెప్పేసి మాట్లాడకండి. తుపాకులు పట్టిన వాళ్ళు అనంటే వాళ్ళకేం నడవడం రాక, వాళ్ళకేం ప్యాషన్ తెలియక ఉండేటోళ్ళు కాదు. ఈ ప్రపంచంలో నలుపును చాలామంది ఇష్టపడకపోయినా అదే నల్ల జాతికి సంబంధించినటువంటి మహిళలు ర్యాంప్ వాక్ చేసేది ఉంటే తెల్ల జాతికి సంబంధించినటువంటి మహిళలు ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ర్యాంప్ వాకులు చేయడము, అందాలకు సంబంధించిన విషయంలో వాళ్ళు చేనేతలకు మద్దతుగా నిలబడము, ఇవన్నీ వాళ్ళకేం కొత్త కాదు. తుపాకులు పట్టుకొని పోయిన వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు ఏం కాదు, దిమాకు లేని వాళ్ళు ఏం కాదు. తుపాకులు పట్టుకున్నారు అని అంటే వాళ్ళు కేవలం దేశద్రోహులు ఏం కాదు. ఈ దేశంలో చదువుకొని సరైన ఉద్యోగాలు లేక, ఈ దేశంలో చదువుకుంటున్నప్పుడే వివక్షను అనుభవించి, పుట్టినప్పుడే వివక్షను అనుభవించి, బతుకుతున్నంతకాలం వివక్షను అనుభవించి, ఈ దేశ ప్రజలకు ప్రభుత్వాలు ఏం చేయలేకపోతున్నాయని చెప్పేసి ఆలోచించి దేశం మీద వ్యతిరేకతతోని, దేశం మీద అంటే దేశాన్ని పాలిస్తున్నటువంటి ఈ రాజుల మీద, పాలకుల మీద ప్రజాస్వామ్యం అనే ముసుగేసుకొని ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి రాజులుగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ రాజరికపు రాజుల మీద వ్యతిరేకతతోని వాళ్ళు తుపాకులు పట్టారు తప్ప వాళ్ళకి ఏం తెలియదు కాదు. వాళ్ళు అడవిలోకి పోయారు కాబట్టి వాళ్ళకు ఈ ప్యాషన్ మీద వీటన్నిటి మీద ఏం సోయలేదని కాదు. వాళ్ళు వెనక్కి తిరిగి ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయాల్లో ఏలి పెడితే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఈ తెలంగాణ రాష్ట్రంలోకే మాజీ మావోయిస్టులుగా వచ్చినటువంటి 4-5 మనుషులు నిలబడి మాట్లాడుతూ మేము కూడా ప్రజలకు సేవ చేయడం కోసం వస్తామని చెప్పేసి మాట్లాడినప్పుడు భయపడ్డారు ఇక్కడ ఉన్నటువంటి పాలకులు. వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి కుట్రలు వేసిరు. వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీల ఆఫీసులకు వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఏం మాట్లాడుకుంటున్నారని భయపడ్డారు. రాజకీయాలు తెలుసు, వాళ్ళకు వైద్యం తెలుసు, వాళ్ళకు ఉపాధి సృష్టించుకోవడం తెలుసు. వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేదంటే వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గొప్ప ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. గద్దర్ లాంటి వ్యక్తి ఇంజనీరింగ్ చేసి ఉస్మానియా యూనివర్సిటీలో అయినటువంటి పరిస్థితి ఉన్నది. గన్నులు బట్టి వచ్చి ఈరోజు ర్యాంప్ వాక్ చేసిరు అంటే వాళ్ళకి ర్యాంప్ వాక్ రాదా? ఈరోజు ఆ మహిళలు ఎంతో ఆత్మగౌరవంతో బతికినటువంటి మహిళలు. ఇక్కడ కొంతమంది మతోన్మాద కుక్కలుగా బిస్కెట్లు వేసేదంటే ఆ బిస్కెట్ల కోసం మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల్లా కాదు. వాళ్ళు ఆత్మగౌరవం కలిగినటువంటి వాళ్ళు ఈరోజు చేనేత వస్తువులకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మీరు వినండి. ఈరోజు ర్యాంప్ వాక్ అంటే ఏదో అర్ధనగ్న ప్రదర్శనలు అయితే వాళ్ళు వచ్చేటోళ్ళు కాదు. జాతీయ చేనేత దినోత్సవానికి మద్దతుగా చేనేత బట్టలు వేసుకునేటువంటి ఆలోచనతోని చేనేతలకు మద్దతుగా నిలబడడం కోసం వాళ్ళు కూడా ర్యాంప్ వాక్ చేస్తున్నారు.
ఇక్కడికి తిరిగేసినటువంటి మాజీ నక్సలైట్లు చాలామంది కూడా ఈరోజు మాట్లాడుకుంటూ మేము కూడా గొప్ప రాజకీయాల కోసం పనిచేస్తామని చెప్తా ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ బతుకుల్లో చాలా మార్పులు వస్తున్నా కూడా వాళ్ళు ఆలోచించి అడుగులేస్తున్న పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. మనమన్నా ఈ జాతీయకరణలో భాగంగా ఎటు పడితే ఏది పడితే అది కొనుక్కుంటాం కావచ్చు. వాడేమో పొద్దుగాలేస్తే మనం భారతదేశం అని చెప్పేసి మాట్లాడతారు. భారత జాతీయ జెండాలు కూడా చైనా కాసుకుంటాడు. ఈరోజు చాలామంది దేశభక్తి గురించి మాట్లాడుకుంటాడు. వాడు వాడేటువంటి ఫోను చైనాదో అమెరికాదో ఏదో దేశం ఉంటుంది, యూకేదో యూఎస్దో. వాడు పెట్టుకునే వాచ్ వేరే దేశంది, వాడు వేసుకున్నటువంటి షూ కూడా వేరే దేశంది, వాడు పెట్టుకునే వాచ్ వేరే దేశంది, వాడుకు సంబంధించినటువంటి వాడు వాడేటువంటి ఫేస్బుక్ వేరే దేశం, వాట్సాప్ వేరే దేశం, వాడు వాడేటువంటి ప్రతీదీ వాడు దేశద్రోహం గురించి మాట్లాడే ప్రతి మాట ఈ దేశం కాకుండా వేరే ప్లాట్ఫామ్లలో మాట్లాడుతూ ఉంటాడు. మొత్తం వాడి ప్లాట్ఫామే ఇండియాది కాదు, వాడు దేశభక్తి గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆఖరికి వాడు పట్టుకునేటువంటి వాని జెండా కూడా చైనా నుండి ఇంపోర్ట్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో మన దేశం ఉన్నది. మొన్న ఒక ఇన్ఫ్లుయెన్సరు వీడియో పెట్టిండు. మన దేశంలో టూత్ పిక్స్ కూడా టూత్ పిక్లు తయారు చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మన దేశంలో. అందుకు కదా వాళ్ళు తుపాకులు పట్టుకొని అడవిలోకి వెళ్ళింది. అందుకు కదా వాళ్ళు ఈ రాజ్యం మీద వ్యతిరేకతను ప్రకటించింది. ఇక్కడ నుండి యువతను ఉపాధి ఉద్యోగాలు కల్పించకుండా వాళ్ళను ఉచిత పథకాలకు అలవాటు చేస్తున్నారని చెప్పేసి బాధతో కదా వాళ్ళు తుపాకులు పట్టింది కాబట్టి వాళ్ళు ఏదో మొత్తం చదువు రానోళ్ళు, వాళ్ళకి ఏం తెలియదు అన్నట్టుగా ఆలోచించి ఈ వార్తలు రాసేటువంటి విషయాన్ని మానుకోవాలి.